सीतामनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। ఏదో తేడా జరుగుతుంది. ఒకవేళ ఎండి గారు లోపల రూమ్ నుంచి చాటుగా చూస్తున్నారా ఏంటి? అక్క, ఏంటి శృతి? నాకు ఒక అనుమానం అక్క. ఏ డిజైన్ గురించి? ఈ డిజైన్ ఏముందక్క? లెఫ్ట్ ఫింగర్ తో ఒక బటన్, రైట్ ఫింగర్ తో ఇంకో బటన్ నొక్కితే డిజైన్ నాదంతటా అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. నాకు తెలియాల్సింది మెయిన్ డిజైన్ గురించి. దేని గురించి? అదే మన ఎండి గారి గురించక్క. ఎండి గారి గురించి ఏం తెలియాలి? మన ఎండి గారిని నువ్వెప్పుడైనా చూసావా అక్క? లేదు, నేనే కాదు, మన ఆఫీసులో రవి గారు తప్ప ఎవ్వరూ ఎండి గారిని చూడలేదు. అదేంటక్క? చెప్పాను కదా శృతి, మన ఎండి గారికి జాతకాలు ముహూర్తాలు లాంటి సెంటిమెంట్స్ ఎక్కువ. అందుకే ఇంతవరకు ఎవరూ ఆయన్ని చూడలేకపోయారు. లేదక్క, ఒక ఇంటీరియర్ డిజైన్ ఆఫీస్ పెట్టుకొని ఇంత అద్భుతమైన టేస్ట్ ఉండి ఇంత బిజినెస్ చేసే ఒక వ్యక్తికి జాతకాలు, వాస్తులు, ముహూర్తాలు లాంటి సెంటిమెంట్ మీద, సాంప్రదాయాల మీద ఇంత పిచ్చుందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదక్క. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. ఇప్పుడేమంటావు? నేనిప్పుడే ఎండి గారిని చూడాలక్క. ఐ వాంట్ టు సీ అవర్ ఎండి రైట్ నౌ. రవి గారికి తెలిస్తే ఊరుకోరు. కామ్గా వర్క్ చేసుకో. ఆయనకెందుకు చెప్తానక్క? రవి గారి పర్మిషన్ లేకుండా ఎండి గారిని కలవడానికి కుదరదు కదా. ఈ శృతికి ఏదైనా విషయం మనసులో పడిందంటే దాని అంత చూసేదాకా నిద్రపోదక్క. రవి గారు లాంటి వాళ్ళని 100 మందిని చూసాను. నువ్వు చూస్తూ ఉండక్క. ఇలా లోపలికెళ్ళి అలా ఎండి గారిని చూసొస్తాను. ఏయ్, అలా పర్మిషన్ లేకుండా ఎండి గారి రూమ్ లోకి వెళ్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. లేని పని సమస్యలు ఎందుకు తెచ్చిపెట్టుకుంటావు చెప్పు? ఈ శృతిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావక్క. ఎండి గారికి కోపం వస్తే ఎలా కూల్ చేయాలో ఈ శృతికి తెలుసు. కూల్గా ఉంటే ఎలా రెచ్చగొట్టాలో కూడా తెలుసు. ఇది చాలా ఎక్కువ చేస్తుంది. నిన్నగాక మొన్నొచ్చింది, అప్పుడే ఎండి గారిని చూడాలంట. అక్క, ఈ గ్లామర్ని చూసి కూడా అంత అనుమానం పెట్టుకుంటే ఎలా? ఈ గ్లామర్ సరిపోదా మన ఎండి గారిని మాయ చేయడానికి? శృతి, ఏ అక్క 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 ప్లీజ్ అక్క, మన ఎండి గారిని ఒక్కసారి చూసొస్తాను. వద్దు శృతి, నా మాట విను. ప్లీజ్ అక్క, ప్లీజ్ 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 ఒక్కసారి చూసొస్తానక్క. సరే, నీ ఇష్టం. చెప్తే ఎప్పుడైనా విన్నావా నువ్వు? థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎక్కడికి? ఎండి గారికి వాటర్ ఇద్దామని. నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. సార్, ఎండి గారితో ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలి. అవునా? నేను పెట్టిస్తానుగా. ఓకే. హలో, ఎక్కడికి వెళ్తాను? సార్, ఎండి గారితో చెక్స్ మీద సంతకం పెట్టించాలి. ఆహా, నేను పెట్టిస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా, ఏదో ఒక వంక పెట్టుకుని ఎండి గారిని చూడాలనుకుంటున్నారు. రవీంద్రనాథ్ ఇక్కడ. నేనుండగా చీమ కూడా లోపలికి పానివ్వను. ఈ బామ్మ వెళ్తుంది కదా. హాయ్ రవి గారు. చెప్పండి శృతి గారు. రవి గారు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎండి గారిని అడిగి తెలుసుకోవాలి. లోపలికి పంపించరు? అలాంటిదే కుదరదు. మీకెన్ని డౌట్లున్నా నేనే క్లియర్ చేస్తాను. ప్లీజ్ రవి గారు, ఇంతవరకు ఎండి గారిని చూడలేదు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి
ఇలా వెళ్ళి ఎండి ఇలా గారు వచ్చేసేయమ్మా. ఇలాంటివన్నీ ఈ ఆఫీస్లో కుదరవని ముందే చెప్పాను కదమ్మా. వెళ్ళి వర్క్ చేసుకో. అలా అంటే ఎలా రవి గారు? ఆడపిల్లని నోరు తెచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే కాదనొచ్చా? ప్లీజ్ 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 ప్లీజ్. నో 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 నో. ఆడపిల్లైనా ఎలక పిల్లైనా నో ఎంట్రీ ప్లీజ్. గో 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 గో. చెప్పానా శృతి? రవి గారు ఉండక ఎండి గారిని చూసే అవకాశం మనకి దొరకదు. అక్క, ఐ హర్టెడ్ అక్క, ఐ హర్టెడ్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎండి గారిని చూడాల్సిందే. చూడటమే కాదు, నా ఫోన్లో ఎండి గారితో సెల్ఫీ తీసుకొని మరి మన స్టాఫ్ అందరికీ చూపిస్తాను. అనవసరంగా రిస్క్ చేయకు. రిస్క్ చేయకపోతే జోష్ ఎలా ఉంటుందక్క? ఐడియా. రవి గారు, రవి గారు, ఏంటి? మీరేంటండి ఇక్కడ ఉన్నారు? నా ప్లేస్ ఇదే కదా, ఇక్కడే ఉంటాను. మీరు తర్వాత కామెడీలు చేద్దరు గాని కింద మీకోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. ఆ? నా కోసం ఒక అమ్మాయా? ఆ? ఆ. అమ్మాయి నా కోసం వెయిట్ చేయడం ఏంటి? అవును సార్, ఆ అమ్మాయికి ఆల్రెడీ 8th మంత్ ప్రెగ్నెన్సీ ఉందట. ఏదో ప్రాబ్లం వచ్చిందట. అర్జెంటుగా మిమ్మల్ని రమ్మంటుంది. ఆ అమ్మాయికి ప్రాబ్లం అయితే నన్ను కలవాలంటావు ఏంటి? అదేంటి సార్ అలా అంటారు? భార్యకి ప్రాబ్లం వస్తే భర్తనే కదా కలవాలంటుంది. మీ ఆవిడ గారు కింద మీకోసం వెయిట్ చేస్తున్నారు. హలో, నాకింకా పెళ్లి కాలేదు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఏమో, నాకేం తెలుసు? మీ పూర్తి పేరు కె రవీంద్రనాథే కదా? అవును, రవీంద్రనాథే. అయ్యో బాబోయ్, మీ పూర్తి పేరు చెప్తూ మీ ఐడి ప్రూఫ్స్ పట్టుకుని మరీ కింద గొడవ చేస్తుందండి. ఇప్పుడు కనుక మీరు వెళ్ళి ఆవిడ్ని కూల్ చేయలేదనుకోండి, రేపు పేపర్లోనూ టీవీలోనూ మీ పేరు వస్తుంది. స్త్రీలందరూ రోడ్డెక్కి మీ మీద ధర్నా చేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ? పేపర్లో ఎక్కి స్త్రీ జనాలు ధర్నా చేసేంత తప్పు నేనేం చేశాను? అయినా నాకు అసలు పెళ్ళే కాలేదు. వేరే అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇది ఎలా సాధ్యం? చెక్ చేద్దాం.
I call you back. Hey! Who is that? తెలీదు Why do you come inside? తెలీదు పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని తెలీదా? తెలీదు ఏమడిగినా తెలియదంటావేంటి? తెలీదు నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? లోపలికేంటి సార్, మిమ్మల్ని చూశాక పైలోకానికి వెళ్ళడానికైనా నేను రెడీ. Hey! Hey! ఏమైంది నీకు? షట్! ఏమైంది పిల్లకి? రవి! ఎక్కడ చచ్చావురా? Hey! Hey! Are you all right? Are you all right? Are you all right? Oh shit! Oh. Oh. Hey! నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? Why do you come inside? Out! Get out! హౌ హ్యాండ్సమ్ యు ఆర్. మీరు ఇంత అందంగా ఉన్నారేంటి సార్? ఇంత అందాన్ని అందరికీ కనిపించకుండా దాచిపెట్టకూడదు సార్. స్టాఫ్ అంతా మిమ్మల్ని చూసారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి మన స్టాఫ్ కి కనిపించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. Shut up! Get out of my sight. I say get out! సార్, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? థ్యాంక్ యూ సార్. నేను ఫ్లవర్ ఇస్తే వెంటనే నాకు రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. తలుపు దాటి తరువే పొంగి, సిగ్గు దాటి తరువే పొంగి, గట్టు దాటి వేసే పొంగి లోలో. కనులు దాటి చూపే పొంగే, అడుగు దాటి పరుగే పొంగే, హద్దు దాటి హాయే పొంగే, నీ చిలిపి నవ్వులు. తూర్పువో నువ్వు, వేకువవో నువ్వు, సూర్యుడివో నువ్వు నా నింగికి. జాబిలివో నువ్వు, వెన్నెలవో నువ్వు, తారకవో నువ్వు నా రాత్రికి. ఆపండి, మీకే చెప్పింది స్టాప్ ఇట్. ఎవరది?
అక్క ఎండి గారిని చూసిన ఆనందంలో మనసు ఉరకలేస్తుందక్క. ఆహా, ఎండి గారు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో తెలుసా? ఆ స్టైల్, ఆ అందం. అంత బాగున్నారా? అవును. ఏమని వర్ణించను ఆ కంటి వెలుగును వెన్నంటి మనసును. మీరు కూడా ఏంటి సార్? ఎంజాయ్ అమ్మా. ఆఫీస్ లో స్త్రీలకి స్వేచ్ఛ ఉండాలని ఎండి గారు చెప్పారు కదా, ఎంజాయ్. సార్ నువ్వు చెప్తే ఓకే అమ్మా. సైడ్ ప్లీజ్. సరే, వెళ్ళి ఎవరి వరకు వాళ్ళు చూసుకోండి. శృతి, నువ్వు కూడా కూర్చో. సార్ ఎక్కడ చచ్చావు రవి? నీకు అసలు బుద్ధి ఉందా? వెదవా, బుద్ధి లేని వెదవా, అంట్ల పెదవా, గాడిద, అడ్డగాడిద, నిలువు గాడిద, బుర్ర తక్కువ సన్యాసి, జ్ఞానం లేని యాప్రాసి, శుంఠ, గుళ్ళో కొబ్బరి చెప్పులు ఎరుకునే మొహం నువ్వును. సార్ ప్లీజ్ ప్లీజ్ ఆపండి సార్, ఆపండి. ఎప్పుడు ప్రేమతో రవి అని పిలిచే మీ నోటితో ఇంతగా తిట్లు తినే పని నేనేం చేశాను మహాప్రభు? శృతి లోపలికొచ్చి నన్ను చూసేసిందిరా నెల తక్కువ పెదవా. ప్లీజ్ సార్, ముందు ఆ తిట్లు ఆపండి సార్. తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టేశారు కదా సార్. శృతి లోపలికొస్తుంటే ఆపకుండా నువ్వేం చేస్తున్నారా వెదవా? సార్, నన్ను మిస్లీడ్ చేసి ఆ శృతి మిమ్మల్ని చూడడానికి లోపలికి వచ్చింది సార్. వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి ఆ శృతి చీటీ చించేసి ఆఫీస్ నుంచి బయటికి తరివేస్తాను. అమ్మమ్మమ్మో, జీవితంలో ఇంతవరకు వినని తిట్లు కూడా మీతో తిట్టించుకున్నాను కదా సార్. నేను దాన్ని వదలను. రవి ఆగో, జరిగిందేదో జరిగిపోయింది. లేదు, నేను ఊరుకోను. చీటీ చించాల్సిందే. నీ ఓవర్ యాక్టింగ్ వల్లే మ్యాటర్ ఎంతవరకు వచ్చిందే. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకో. వెళ్ళో. అలాగే సార్. బయటున్న స్టూల్ మీద నుంచి కదిరావంటే కాళ్ళు విరగొడతాను. వెళ్ళో. అలాగే చేస్తాను వెళ్ళి ఎవరు లోపలికి రాకుండా కాపలకాయ్. సార్. అలా స్టూల్ వేసుకొని డోర్ ముందర కూర్చుంటే చప్రాసి అంటున్నారు సార్. ఎస్, ఈ రోజు నుంచి ఎప్రాసి, కుక్కు, డ్రైవరు, పిఏ అన్ని నువ్వే. వెళ్ళి కాపలకాయ్. తప్పుతుందా సార్? అలాగే. మీరింత ప్రేమతో చెప్పాక కాదనేది ఏముంది? అలాగే. హాయ్ ఫ్రెండ్. ఏమైంది ఫ్రెండ్, ఎందుకలా ఉన్నావు? ఆ కన్నీళ్ళేంటి? అదేం లేదమ్మా. నువ్వేంటి ఈ టైంలో? నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నాకు కూడా నిన్ను చూడాలనిపించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. చాలాసార్లు ఆ భగవంతునికి మొరపెట్టుకున్నాను. నా మొర విని విని ఆ భగవంతునికి కూడా అలవాటైపోయినట్లుంది. నన్ను పట్టించుకోవడం మానేశాడు. చెప్పు, ఏం తీసుకుంటావు? నాకేమొద్దు ఫ్రెండ్. నువ్వు చెప్పినట్లుగానే ఆఫీసులో నా భార్యను చూస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించింది నువ్వే. ఎవరికన్నా బిడ్డవో నా బాధ నువ్వు తెలుసుకుని రోజును నా భార్యను చూసేలా చేశావు. నా బిడ్డను కూడా నాకు కలిపేలా చేస్తావన్న నమ్మకం నాకుంది. తప్పకుండా కలిసేలా చేస్తాను ఫ్రెండ్. రామా రామా
జై శ్రీరామ్.